బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో అవిశ్వాస చిచ్చు రేగుతోంది. సొంత పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్లపైనే ఆ పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేస్తున్నారు. ఇవాళ కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్, వైస్ చైర్మన్లపై అదే పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించగా నేడు బల నిరూపణ పరీక్ష జరగనుంది. ఇందుకోసం మున్సిపల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులకు 22 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. మరో 3 స్వతంత్రులు, 5 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. 4 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు చెందిన వారంతా కలిసి మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల శాసనసభ ఎన్నికలు జరగడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బాటలు పడ్డాయి. చైర్మన్లు, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కొమరం భీం జిల్లాలో సిద్దమయ్యారు. ఈ రోజు బల పరీక్ష కూడా ఉండబోతోంది. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో అవిశ్వాసంపై బల పరీక్షకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాంతయ్య అడిగి తెలుసుకుందాం. మాంతయ్య, 11:30 గంటలకు ఈ బల నిరూపణ పరీక్ష జరగనుంది. ఆర్డీఓ సమక్షంలో ఇప్పటికే క్యాంపుల్లో ఉన్న కౌన్సిలర్లందరూ కూడా కాగజ్ చేరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చైర్మన్ సద్దాం హుస్సేన్ ను పదవి నుంచి దించడం లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు పావులు జరుపుతున్న పరిస్థితి. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఆయన వ్యతిరేకంగా క్యాంపులో ఉన్నారు. వారందరూ కూడా చైర్మన్ లక్ష్యంగా చేసుకుని వారందరూ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప ఓటమికి చైర్మన్ సద్దాం హుస్సేన్ కారణం అని చెప్పి కూడా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సద్దాం హుస్సేన్ ను దించాలని చెప్పి ఆ ఎన్నికలైన వెంటనే ఈ అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే సద్దాం హుస్సేన్ తన పదవిని కాపాడుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా స్వతంత్రులతో పాటు ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను తన వైపు తిప్పుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ క్యాంపులో ఉన్న కొంతమంది కౌన్సిలర్లు కూడా తన వైపు ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అవిశ్వాసం వీగేందుకు అవసరమైన ఎత్తులన్నీ కూడా సద్దాం హుస్సేన్ వేస్తా ఉన్నారు. అతనికి బీజేపీ, కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే కోరం కు 20 మంది సభ్యులు ఆ కౌన్సిలర్లు హాజరైతేనే కోరం ఉంటుంది, లేకుంటే సమావేశాన్ని వాయిదా వేయడం జరుగుతూ ఉంది. ఆటోమేటిక్ గా కూడా అవిశ్వాసం వీగిపోయినట్టు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో సరిపడా కోరం లేకుండా చేసేందుకు చైర్మన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాత్రం ఖచ్చితంగా కూడా సద్దాం హుస్సేన్ ను పదవి నుంచి దించేందుకు లక్ష్యంగా ఆ కౌన్సిల్ ఎవరు కూడా చేజారకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మెజార్టీ కౌన్సిలర్లు 24 మంది కౌన్సిలర్లు క్యాంపులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చైర్మన్ కు వ్యతిరేకంగా ఓటు వేసేలా వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు వారందరినీ కూడా క్యాంపు తీసుకురావడం జరిగింది. మొత్తం మీద కూడా ఈ 2 వర్గాల మధ్య, బీఆర్ఎస్ లోని 2 వర్గాల మధ్య ఈ పోరు సాగుతా ఉంది. చైర్మన్ ఎట్టి పరిస్థితులు దించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు తిరుగుబాటు చేయడం, ఆ పదవిని కాపాడుకుంటూ ఇతర పార్టీ నాయకులతో, కౌన్సిలర్లతో చైర్మన్ కూడా కలిసిపోవడం ఇదంతా కూడా జరుగుతుంది. మొత్తానికి కూడా కోనేరు కోనప్పపై, మాజీ ఎమ్మెల్యే కోనప్పపై చైర్మన్ సద్దాం హుస్సేన్ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఉద్దేశపూర్వకంగా తనను టార్గెట్ చేశారు. ఆయన ఓటమికి కారణం ఆయన వైఖరి వల్లనే ఆయన ఓడిపోయారు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు తనను పదవి నుంచి దించేందుకు కుట్ర చేస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా కాగజ్ నగర్ లో మైనార్టీ ఓట్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైనార్టీ ఓట్ల విషయంలో జరిగిన వ్యవహారమే ఈ ప్రస్తుతానికి కారణమని తెలుస్తుంది. మొత్తం అటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గం, ఇటు చైర్మన్ సద్దాం హుస్సేన్ వర్గం ఎవరి బల పరీక్షలో ఎవరు నెగ్గుతారు చూడాలి. రైట్ మంతయ్య, థ్యాంక్ యూ.